అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 72వ సూర అల్ జిన్ 18వ ఆయతులో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వ అన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిదులు ప్రత్యేకంగా అల్లాహ్ కొరకు మాత్రమే నిర్మించబడ్డాయి. అల్లాహ్ నామస్మరణ చేయటానికి, అల్లాహ్ ఆరాధన చేయటానికి, అల్లాహ్ యొక్క కార్యకలాపాలు నడపటానికి మస్జిదులు నిర్మించబడ్డాయి. ఫలా తద్ఉ మఅల్లాహి అహదా, అందులో మీరు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి. చూడండి సోదరులారా, అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర జిన్ 18వ ఆయతలో ఇంత స్పష్టంగా చెప్పాడు, మస్జిదులలో అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి. కానీ కొంతమంది సమాజంలో ధార్మిక జ్ఞానం లేనటువంటి ముస్లింలు ఏం చేస్తున్నారు, మస్జిద్ కట్టి మస్జిద్ మధ్యలో ఒక ఔలియా పేరుతో సమాధి నిర్మించి, యా షావలి బాబా, యా మాబూ సుబాన్, యా దస్తగీర్ బాబా, యా హసన్, యా హుసేన్ అని చెప్పేసి ఎవరెవరినో పిలుస్తున్నారు. కానీ అల్లాహ్ ఏమంటున్నాడు, ఫలా తద్ఉ, మీరు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మస్జిదుల్లోని ఏకంగా షిర్కు మొదలు పెట్టేశారు. మస్జిదులు కట్టి గుంబదులు నిర్మించి అందులో దీపాలు వెలిగిస్తూ, కడ్డీలు వెలిగిస్తూ, ప్రదక్షిణలు చేస్తూ, దువాలు చేస్తూ, సజ్దాలు చేస్తూ ఎవరినెవరినో చనిపోయినటువంటి వారందరినీ యా అన్నటువంటి పదంతో సంబోధిస్తూ ఉంటారు. కావున మస్జిదులలో అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకూడదు.